హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా గిరిజన ప్రాంతంలో చేసే నల్లజీడి తోప ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఫుల్గా చూడండి. ముందుగా నల్లజీడి పండ్లు కోసుకోవడానికి మా గరువు దగ్గర ఉన్న జీడి చెట్టు దగ్గరకు వచ్చాను. చెట్టు చూస్తుంటే ఎక్కుతానో ఎక్కలేనో అనిపించింది, కానీ పండ్లు కోసుకోవాలంటే చెట్టు ఎక్కాల్సిందే కదా. జీడి చెట్టు కొమ్మలు అంత స్ట్రాంగ్గా ఉండవు, కాబట్టి చాలా జాగ్రత్తగా చెట్టు ఎక్కాను. బాగా పండిన నల్లజీడి పండ్లను మాత్రమే కోసుకున్నాను. మా గిరిజన ప్రాంతంలో ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. కోసుకున్న పండ్లను ఒక కవర్లో వేసుకుని ఇంటికి తీసుకువచ్చాను. ఇప్పుడు నల్లజీడి తోప చేయడం ఎలా అంటే, ముందుగా పండ్లలో ఉన్న పిక్కల్ని తీసేసి నీళ్ళల్లో బాగా కడుగుతాం. తర్వాత ఒక పాత్రలో వేసి మెత్తగా ఉడికిస్తాం. ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలుపుతాం. ఇప్పుడు సోలు పిండిని ఆ ఉడికిన పండ్లలో పోసి కరిగేదాకా బాగా కలిపితే ఇదిగో ఫ్రెండ్స్, మా గిరిజన స్టైల్లో నల్లజీడి తోప రెడీ. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాటలు వేసుకొని నేను ఒక కప్పులో తీసుకొని మంచం మీద కూర్చొని తింటుంటే అబ్బా, టేస్ట్ అయితే వేరబ్బా, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా నల్లజీడి తోప తిన్నారా? తిన్నట్లయితే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి గిరిజన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.